మానవుని జీవితం సవ్యంగా సాగిపోవడానికి ప్రతిరోజు ఎన్నో లావాదేవీలు లెక్కలు దోహదపడి ఫలితాన్ని నిర్ణయిస్తాయి. ఆ ఫలితాలు మన గత చర్యల వలన పాపపుణ్యాల లెక్కల కారణంగా ఏర్పడతాయని మన శాస్త్రాలు చెప్తున్నాయి. దీనినే విధి అని మరొక విధంగానూ చెప్పడం జరిగింది. విధి అనేది మన పాపపుణ్యాల ఫలితమే అయినట్లయితే ఆ పాపపుణ్యాల లెక్కను ఏమాత్రం పొరపాటు లేకుండా లిఖించి ఉండేవాడు చిత్రగుప్తుడు. చిత్రం నుండి ఉద్భవించిన వాడు గనుక చిత్రపుత్రుడు అని కదా ఈయనని పిలుస్తారు. గుప్తుడు అంటే గుప్తంగా ఉంచేవాడు అని అర్థం. ఎవరికీ తెలియకుండా ఎవరూ ఏమీ చెయ్యలేని విధంగా అన్నింటినీ రహస్యంగా ఉంచుతూ జాగ్రత్తగా చూసుకుంటాడు చిత్రగుప్తుడు. అందువల్లనే ఈయనకు ఈ పేరు వచ్చిందంటారు. యమధర్మరాజు సహాయకుడైన ఈ చిత్రగుప్తుడిని శ్రీ యమధర్మరాజు సన్నిధిలోనే మనం దర్శించుకుంటాం. అదే తమిళనాడులోని తేనీ జిల్లాలో కోడంగిపట్టి అనే ఊరిలోనూ చిత్రగుప్తునికి ఓ ఆలయం ఉంది. అయితే వీటన్నింటిలోనూ ప్రాచీనమైన ఆలయం కాంచీపురంలో ఉన్నటువంటి చిత్రగుప్తుని ఆలయం. సుందరమైన మండపాలు, శిల్పాలు, ఎందరో దేవతామూర్తుల సన్నిధానాలతో విరాజిల్లుతున్న ఆలయంలో మూల విరాట్టుగా కొలువై ఉన్నాడు చిత్రగుప్తుడు. ఒక చేతిలో తాళపత్రాలు, మరొక చేతిలో గంటము ధరించి గర్భాలయంలో ఆసీనుడై మనకు దర్శనమిస్తున్నాడు. సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని, రాహువు, కేతువు అనే నవగ్రహాలలో కేతువు యొక్క అధిదేవత ఈయనే. నవగ్రహాలలో శక్తివంతమైన గ్రహం అని చెప్పబడుతోంది కేతువు. జ్ఞానప్రదాత, మోక్షప్రదాత అని కీర్తించబడేది ఈయనే. కీడు చేసేవాడైతే ఈయనను మోక్షకారకుడు అని జ్యోతిష్య శాస్త్రం ఎందుకు వర్ణిస్తోంది? లౌకిక జీవితంలో అపజయాల వల్ల జీవితంలో అన్ని రకాల ఆశలు, కోరికలు వీటన్నింటి నుండి బయటపడి జన్మరాహిత్యం వంటి గొప్ప విషయాలపై మనస్సుని లయింపజేసి జ్ఞాన అన్వేషణను, మహాత్ముల దర్శనాన్ని, తద్వారా మోక్ష మార్గం వైపు పయనింపజేసేవాడు ఈ కేతు భగవానుడు. ఒకరి జాతకంలో కేతువు ఉన్న స్థానాన్ని బట్టే దాంపత్య జీవితం, సంతాన భాగ్యం వంటి సత్ఫలితాలు లభించడం జరుగుతోంది. కేతు భగవానుడు కుజుని వలె మంచి ఫలితాలనిస్తాడు. రాహువు శనీశ్వరుని వలె ఫలితాన్ని అందిస్తాడని చెప్తారు. సాధారణంగా లగ్నానికి 3, 5, 6, 9, 10, 11వ స్థానాలలో ఉన్న రాహుకేతువులు కాలసర్ప రాజయోగాన్ని ప్రసాదిస్తారు. హఠాత్తుగా ధనయోగం, పదవి, అధికారం, ఊహించని అభివృద్ధి, కష్టపడకుండానే ఐశ్వర్యం, ఎదురు చూడని అదృష్టం వీటన్నింటినీ ప్రసాదించడంలో రాహుకేతువులకు సాటి మరెవ్వరూ ఉండరని చెప్తోంది జ్యోతిష్య శాస్త్రం. లగ్నానికి 9వ స్థానం కర్కాటకం లేదా మకర రాశి అయి ఉండి అందులో రాహువు కానీ కేతువు కానీ ఉంటే అనుభవ జ్ఞానం, ఏ విషయాన్నైనా చూసిన వెంటనే అర్థం చేసుకుని నేర్చుకోగల తెలివి, చురుకైన బుద్ధి ఉంటాయంటారు. అలా కాకుండా 2, 4, 5, 8వ స్థానాలలో కేతువు ఉంటే వివాహానికి ఆటంకం, కళత్ర దోషం, మాంగళ్య దోషం, పుత్రదోషం వంటివి ఏర్పడతాయని జ్యోతిష్య శాస్త్రం చెప్తోంది. కేతువు స్థానం వల్ల ఏర్పడే ఇటువంటి దోషాల నుండి బయటపడడానికి, కేతువు యొక్క సంపూర్ణ అనుగ్రహం పొందడానికి చిత్రగుప్తుని పూజించడం చాలా ఉత్తమమని చెబుతారు. ఈ చిత్రగుప్తునికి చైత్ర పౌర్ణమి నాడు ప్రత్యేకమైన ఆరాధనలు జరగడం ఇక్కడి ఆచారం. అందుకు కారణం చిత్రగుప్తుడు ఉద్భవించడం జరిగినది ఆ రోజే అని పురాణాల ద్వారా మనకు తెలుస్తోంది. అదే రోజున కాంచీపురంలో ఉన్నటువంటి చిత్రగుప్తుని దివ్య ఆలయంలో ఆయన యొక్క కళ్యాణోత్సవం కూడా వైభవంగా జరిపించడం మరొక విశేషం. సాధారణంగా అన్ని ఆలయాలలో ఉన్నట్లుగానే ఈ ఆలయంలో కూడా వినాయకుని సన్నిధి మనకు కనిపిస్తోంది. నవగ్రహాలలో కేతువు వల్ల ఏర్పడే దోషాలను తొలగించుకోవడానికి వినాయకుని పూజించడం కూడా ఒక ఉత్తమమైన మార్గం అని పెద్దలు చెప్తారు. శనివారం నాడు వినాయకుని వద్ద నేతితో 7 దీపాలు వెలిగించి 7 సార్లు ప్రదక్షిణ చేసి ప్రార్థించడం వల్ల కేతువు సంచారం కారణంగా ఏర్పడే దుష్ఫలితాలు తగ్గుతాయట. ఇది ఎందరో అనుభవంతో చెబుతున్న మాట. సంఖ్యాశాస్త్రంలో 7వ అంకెకు అధిపతి కేతు భగవానుడే. 16, 25 తేదీలలో పుట్టినవారు కూడా కేతువు ఆధిపత్యానికి లోబడిన వారే అవుతారు. చెక్క సామాగ్రి వ్యాపారం, వంట, చిత్రకళ, ఎగుమతి దిగుమతులు, వైద్యం వంటి వృత్తులలో కేతువు ఆధిపత్యంలో ఉన్నవారు ఉన్నట్లయితే తప్పక విజయం సాధిస్తారు. వినాయకుని తర్వాత మన దుఃఖాలను దూరం చేసే దుర్గాదేవిని దర్శించుకుంటున్నాం.
పురాణాలన్నీ వేణోళ్లా కీర్తించే మహాదుర్గ చతుర్భుజాలతో నిలిచి ఉన్న భంగిమలో మనకు దర్శనమిస్తోంది. రాహువుకు అధిదేవత అయిన ఈ అమ్మవారి సన్నిధి ఉన్న ఆలయాన్ని దర్శించుకున్న సంతృప్తి మన మనస్సుకు ఏర్పడుతోంది. కరుణామూర్తి అయిన దుర్గమ్మ వారిని దర్శించుకున్న తర్వాత కలియుగంలో ప్రత్యక్ష దైవంగా అందరి చేత కీర్తించబడుతున్న శ్రీ అయ్యప్ప స్వామిని దర్శించుకుంటున్నాం. రాక్షసి అయిన మహిషిని చంపి ఈ లోకాన్ని కాపాడిన మణికంఠ స్వామి యోగపట్టం ధరించి చిన్ముద్రధారిగా ఆసీనుడై మనకు దర్శనమిస్తున్నాడు. హెచ్చుతగ్గులు లేకుండా అంతా సమానమనే భావాన్ని తన దగ్గరకు వచ్చే భక్తుల మనస్సులో దీక్షా సమయం ద్వారా ఏర్పరిచే ధర్మశాస్త్రాన్ని మనసారా ప్రార్థించి అక్కడి నుండి ముందుకు కదులుతున్నాం. తర్వాత నవగ్రహ దేవతామూర్తులు ప్రత్యేక మందిరంలో కొలువుండడం చూస్తున్నాం. గర్భాలయానికి ఇప్పుడు మనం చేరుకోబోతున్నాం. అక్కడ ఆసీనుడై ఉన్న చిత్రగుప్తుని దివ్య రూప దర్శనం మనస్సుని పరవశింపజేస్తోంది. తాళపత్రాలు ఘంటము ఆయన 2 చేతులలో కనిపిస్తున్నప్పటికీ వాటికి వేరే అర్థం ఉన్నట్లుగా మనస్సు కనిపిస్తోంది. ఈ తాళపత్రాలు ఘంటము దేనిని సూచిస్తున్నాయి? మీ మాటలు చేతలపై నిఘా ఉంది అని మనకు తెలియజేస్తున్నాయేమో కదా. అయి ఉండొచ్చు. మానవుల జీవితంలో ఏర్పడుతుండే కష్టాలన్నింటికీ వారి ఆలోచనలు, వాటిని అనుసరించి వారు చేసే పనులే కారణం అని చెప్తున్నాయి శాస్త్రాలు. గత జన్మలో కానివ్వండి, ఈ జన్మలో కానివ్వండి, మనం చేసే పాపపుణ్యాలు మనల్ని వెన్నంటే ఉంటాయి అనడంలో ఏమాత్రం సందేహం లేదు. మానవులు మంచి స్థాయికి ఎదగడానికి, పతనమైపోవడానికి కూడా వారి వారి ఆలోచనలు మాత్రమే కారణమవుతున్నాయి. మనం చేసే పాపపుణ్యాల ఫలితాలను అనుసరించే మన జీవితాలు సాగుతాయనే విషయాన్ని మన పెద్దలు కూడా మనకు తరచూ జ్ఞాపకం చేస్తూ ఉండడం మనందరికీ అనుభవమే కదా. వీటన్నింటినీ సరిచూస్తూ చిరునవ్వుతో మనకు దర్శనమిస్తున్నాడు మూల విరాట్ చిత్రగుప్తుడు. చైత్ర పౌర్ణమి శుభదినాన ఆయనకు ప్రత్యేకమైన పూజలు జరిపిస్తున్నారు ఆలయంలో. ఆ పూజలను దర్శించి పరవశించడానికి భక్తులు గుంపులుగా తరలి వస్తున్నారు. జీవితంలో ఏర్పడే బాధలు, కష్టాలు అన్నింటికీ కారణమైన పాపాలను తొలగించి తమ కోరికలను నెరవేరేలా చేయమని మనసారా ప్రార్థిస్తూ స్వామిని దర్శించుకుంటున్నారు భక్తులు. చైత్ర పౌర్ణమి రోజునే చిత్రగుప్తుని కళ్యాణ మహోత్సవాన్ని కూడా జరిపించి ఆనంద పరవశులవుతారు భక్తులు. మూల విరాట్టు ఒంటరిగా ఉన్నప్పటికీ ఉత్సవమూర్తి కన్నకీదేవి సమేతుడై దర్శనమిస్తున్నాడు. జీవితం అన్నదే ఒక విధంగా లెక్క అని చెప్పాలి. మంచి స్నేహితుల కూడిక, అనవసరమైన అలవాట్ల తీసివేత, మంచి ఆలోచనల చేతల హెచ్చవేత, ఏ సమయంలో ఏమి చెయ్యాలి అని సమయ భాగాహారం, ఈ విధంగా గణించి మన జీవితాన్ని ఏర్పరచుకుంటే అది సకల దేవతలు మెచ్చుకునే జీవితం అవుతుందని చిత్రగుప్తుడు తెలియజేస్తున్నాడు. ఆ స్వామివారికి కళ్యాణ మహోత్సవం జరుగుతోంది. ఇప్పుడు పుట్టినరోజు జరిపించే అదే శుభదినాన కళ్యాణం జరిపించడానికి కారణం ఏమై ఉంటుంది? ఈ ప్రశ్న మనందరి మనస్సుల్లో ఉదయిస్తుంది. అవును, దీనికి కారణం ఏమిటి? ఒక బిడ్డ జీవితం ఎప్పుడు పరిపూర్ణత చెందుతుంది? తను పెరిగి సంసార జీవితం అనే స్థితికి చేరుకున్నప్పుడే పరిపూర్ణత చెందుతుంది. సంసారాన్నే అతి గొప్ప ధర్మం అని వివరిస్తున్నాయి మన శాస్త్రాలు. ఆ కారణంగానే జయంతి ఉత్సవం అయినప్పటికీ అదే రోజున కళ్యాణోత్సవం కూడా జరుగుతోంది. ఇదిగో తన దేవేరి కన్నకీదేవితో ఊరేగింపుగా వస్తున్నాడు చిత్రగుప్తుడు. భార్యా సమేతుడై రథంలో వస్తున్న స్వామివారికి చేతులు జోడించి మనసారా ప్రార్థించుకుందాం. మనం చేసిన పాపాలన్నీ అగ్నిలో ఆహుతైపోతాయి. సకల సౌభాగ్యాలను పొందే మార్గం మనకేర్పడుతుంది.